అక్క ఏం తమ్ముడా ఎక్కడ నా చక్కని చూసినాం ఏం తమ్ముడా నీతో అక్కనే చూసినా చక్కన భూమాయు అక్కనే చూసినా చక్కన భూమాయు అక్కనే చూసినా ఎక్కడే కనుక నాకు నిత్యం అక్కనే చూసినా నేను చూసిన ఆ చక్కెర బొమ్మ ఆ అందచందాల రాసి నా బంగారం ఎక్కడుంది అక్క తమ్ముడా నా కళ్ళు మిరిమిచ్చి వలుపుతానే అక్క నా మాట వినవా తమ్ముడా తలకెత్తి తమ్ముడు చక్కని అనుతాయి తమ్ముడు మిక్కిలి సౌందర్యవతులైన నీ పెంపెక్కు సతులు 16 మంది భార్యలు ఉన్నారు. ఎందుకు ఆ దాసి కాంత పైన ఎందుకురా ఈ భ్రమ? లెక్కకున్నారు గాని అక్కడికి రాని వాళ్ళు 16 మంది భార్యలు ఉన్నారు. లెక్క పెడితే లెక్క సంసారం చేసినావు మరి అలబడితే వాళ్ళని చేస్తున్నాను. ఏందో అట్లా లెక్కకు లేని మనసు లెక్కకు లేకపోతే సంసారం ఎంత చేసినావు నేను రోజు మరి చేసిన నా సతీ సముదాయ నా సతీ సముదాయమల్ల నా 16 మంది భార్యలు లేశమైనను బోలరిక నాగాసి చేడియలందరూ నా భార్యలు ఉండేందుకు వాళ్ళకి నా మందు పోసి చంపుతాయి గట్ట దానితో దాని అందములు ఎక్కడ గురైతారు అక్క అది తమ్ముడా కాఫీ ఏటికి ముళ్ళు చేసిన వారాలు కాఫీ ఏటికి ముళ్ళు మోసబందలు ధర పరంగనా సాది మదియేలారా కాఫీ ఏటికి ముళ్ళు ఎంత 30 తీసుకోవట్లేదు ఎంతమంది కాదు ఇంకేంది 80 ఇచ్చిన తమ్ముడా ఇంతకు మునుముందు నీ విధంగానే పరకాంతల జోలికి పోయిన వారి గతి ఏమైందో నీకు తెలుసు నాకు తెలుసు అవునా అలాంటి అన్యకాంతల జోలికి పోనేలా ప్రాణం మీదకి ముప్పు తెచ్చుకోనేలా అక్క వారు బలహీనులందుకే పరాకాంతలతో కూడి చనిపోయారు. నేను బలవంతుణ్ణి పరాక్రమంతుణ్ణి వీరత్వములు శూరత్వములు అది వీర భయంకర శత్రువులను వీరమార్తండ తేజుడు ఆహార వెంకటాపతి నల్లదిగల సంస్థానంలోన మల్లయ్య గారు సచ్చి స్వర్గం చేరుకున్నా వారి జ్ఞాపకార్థం వారి బిడ్డ అయిన రజితమ్మ గారు తండ్రి జ్ఞాపకార్థము 116 చదివించారు. మరి వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు వారికి ఆయుర్వేదం అష్టశులు ఇచ్చి వారికి చల్లగా వర్దిల్లాలి శుభోజయంగా వర్దిల్లాలి. అక్క నా సతీ సముదాయ విజయదోర్ఖండ పరాక్రుడను అరి వీర భయంకర శత్రు మరణ వీర మార్తండ తేజుడను వారిని కండలుగా చంపుతాను. దాని భర్తల వారెంత వారి బలమెంత వారి పరాక్రమెంత తమ్ముడా దండ నాకెటు తోసగా ఉన్నది తమ్ముడా
బల సంపన్నుడవు, కీలు కీలుకు వేయి సింహముల బలము గల్ల బలవంతుడవు నీవు. ఏమైతావో తుదకు, నువ్వు లేకపోతే మాకు అత్యంత తమ్ముడా. అక్క కొడుకు తర్వాత బిడ్డ ఇద్దరు పడుతుంది. నాకెడు వస్తలేదు తమ్ముడా. పిల్లదే ఇంకా మళ్ళా నీ చరణ కమలాములకు సాగించడము మంచుకుంటుంది. ఆ మగనుడి వేసేవాడి శ్రమలకు నా మనసు తారకుండా ఉన్నది. మరలకు ఓర్వజాల నీ చరణ కమలములకు సాగిలముల కూర్చున్నానక్క. ఈ దండం పెట్టానక్క, దాన్ని ఒక్కసారి నా జత కూర్చు. అక్కన మనది వినుమ సొక్కి అక్కన మనది వినుమ సొక్కి మతను మారికి అక్కన మనవి విను. అట్టి మొదటి వేసేవాడి శ్రమలకు నా మనసు తారకుంటూ ఉన్నది. అది లేనిది నేను బ్రతకనే. అక్క నీ దండం పెడతా. తమ్ముడా ఇటువంటి బుద్ధి తగదు తగదు, తమ్ముడా ఇటువంటి బుద్ధి తగదు తగదు రక్షించక. తమ్ముడా ఇటువంటి బుద్ధి తగదు. తమ్ముడా నా మాట విను. ఇలాంటి నీచమైన బుద్ధి నీకు తగదు. ఇండోల కాని మంచి పేరు తెచ్చుకొని ఈ నీచమైన బుద్ధి ఏంది తమ్ముడా నీకు? అక్క దాన్ని నే కూడకున్న తగ్గదు నా ప్రాణములను, దాన్ని నే కూడకున్న తగ్గదు నా ప్రాణములను. మానవిమానములు మదను నిగరగానమ్మ అక్క దాన్ని నేను కూడకున్నా దక్కదు నా ప్రాణాలు. అది లేకపోతే నన్ను బతక్క. సరే తమ్ముడా, నేను ఇంత మందు వచ్చా నువ్వు చచ్చిపోయినాక నేను ఉండేందుకు లేకెందుకు తమ్ముడా? తొందరగా పంపిన నేను చెప్తే ఒక ఉపాయం చెప్తాను వాడు. నువ్వు చావని అవసరం లేదు. నా తోబుట్టు తమ్ముడవు నీవు. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నీ దయనే అక్క. పంపిస్తుంది ఈ తమ్ముడు. నీకు ఎందుకు ఆ బాధ? సూర్యుడు అస్తమించే లోపు ఆ సుందర నా మందిరం ఉండాలి. లేకపోతే నీ మధ్య మండలాన్ని మట్టి పాలు చేస్తే అక్క నా బలమేమిటో నీకు తెలుసు. అంత మాట ఎందుకు తమ్ముడా? నేను ఉన్నా కదా. ఇదిగో తమ్ముడు, నాకు శిరోబాధ అంటే తలకాయన వస్తుందని నటన చేస్తా. నటన చేసి ఆ అమ్మాయిని బలవంతంగానైనా ఒప్పించి మెప్పించి నీవు నీ ఏకాంత భవనంలోన కూర్చొని మధువు సేవించుకుంటూ నువ్వు అక్కడ ఉండు. ఆ మధువు గురించి నేను ఆ అమ్మాయిని నీ దగ్గరికి పంపిస్తా. నువ్వు అక్కడ అది ఒంటరిగా వస్తుంది కాబట్టి నీకైతే నాకు ఎక్కువ ఏమున్నది తమ్ముడా. ఆలోచన బాగానే వచ్చాను. ఓ పంపిస్తా పో. నువ్వు చచ్చినాక నేను అక్కడే ఉండేందుకు లేకెందుకు. అది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. ఇంకే అవసరమా తమ్ముడా? నేను చూడాలి కదా. నీకెందుకు తమ్ముడా? చూడాలి నేను వినాలి కదా. నువ్వు ఉంటే నాకు భయం అవుతుంది రా. నేనే అక్క నిన్ను అర్పిస్తాను అక్క. కాదు ఇగో మీ బావ సాక్షి, నీ సాక్షి పంపిస్తా. మా బావ కావాలనుకుంటున్నా. మీ బావ వచ్చినాక నేను ఎందుకు రాగా ఉండి తప్పుకున్నట్టు. అక్క నిత్యమా ఇచ్చి మాట మా అక్కగారు పరగ చేతిలో చేసి బాస చేయి ప్రమాణం అక్క ప్లాన్ పంపిస్తారండి. వారిని చంపుకున్నట్టు పంపిస్తూ ఏవో పంపిస్తా.
అది లేదు నేను బతుకు. 10 నిమిషాలలో నీ దగ్గరికి వస్తుంది పో. ఎంత అక్క, కావాలి? అక్క, ఏంది తమ్ముడా? ఏంది కొడుకోడు దండాలు? ఏంది ఇది? తొందరగా పంపించు. ఇటువంటి తమ్ముడు దొరకండి. నిజమే. ఆ. అక్క మళ్ళీ ఏం గుర్తుకొచ్చే? ఇవాళ దానికి ఏ పని చెప్పకు. పనులన్నీ ఎవరు చేయాలి? నువ్వు చేసుకో. రాసోంటి తమ్ముడు. మరి అది అలసిపోతుంది అక్క నా దగ్గరికి వస్తే. సరే పో. అక్క మళ్ళీ ఈ అక్కకు సాగు వచ్చినా అయిపోవు. నాకు మీరు చేసినాక నువ్వు దక్షిణ మంచిది అక్క. ఆ. అది దాసిది కాబట్టి దాని వద్ద మంచి మంచి బట్టలు పత్రాలు చీరలు ఉన్నాయి. అందుకని నీ పట్టు చీర పట్టు రవికే ఇచ్చి మంచి చికెన్ నిండా మల్లెపూలు పెట్టి ముస్తాబు చేసి నేను అసలు ఇట్లా కొట్టాలా తమ్ముడా? అవసరం సెంట్ ఏమన్నా సెంట్ అలా వేసి పంపించు. కొట్టి సెంట్ తల్లి. చీర మంచి పట్టు చీర ఇచ్చి రవికి. సరే. నీ చీర నీ జాకెట్ ఆ. నీ లంగా ఆ. ఆమెకి ఇచ్చి నువ్వు అట్లనే ఉండే కదరా. అరే ఏయ్! ఒక్కటే చీర ఒక్కటే జాకెట్ అలా నాకు ఇక చీరలు లేవని నేను అనుకుంటానా దీని వల్ల కాళ్ళే ఉన్నాయి. అయితే అక్క ఏంది తమ్ముడా? చంపరా నన్ను నీ పీడే పోతుంది ఇక. దాని రోజులంటే అదే పని. గట్ట అక్కడ పని అయిపోయినాక నన్ను చంపుతాడు అన్న కాసొంటి తమ్ముడు. సరే పో. అక్క నీ అక్క ఎట్లా కావాలి? ఇటేమో తోడబుట్టిన తమ్ముడు, అటేమో నన్ను ఆశ్రయించుకొని వచ్చిన అమ్మాయి. అమ్మా నీవే నాకు దిక్కని కాళ్ళు మొక్కింది. ఆ అమ్మాయికి మోసం చేద్దామంటే మనసు ఒప్పడం లేదు. ఇటు తోబుట్టిన తమ్ముడు, తమ్ముని కాదనటట్లు లేదు. నువ్వే మాట్లాడకరా పోయే వాళ్ళ. నాకనే కొత్త నువ్వు ఎప్పుడు కాబట్టి అయినా మా తమ్ముని కంటే ఎక్కువేమున్నది. నాకు అది ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. ఓ దేవుడు, అమ్మా ఓ మాలిని, అమ్మా, అమ్మా, అమ్మా. ఓ దేవుడు, ఓ దేవుడు, తలకాయ వస్తుందమ్మా. అయ్యో దేవుడు, తల వస్తుందని నేనంటే నొప్పి వస్తాను. నొప్పులు వస్తానే అని అనుకుంటాను. అమ్మో ఓ దేవుడు, బయట బయట అలపోరి అమ్మో పట్టే. ఓ దేవుడు, అమ్మో అయ్యో దేవుడు, ఇప్పుడు మంచిగా ఉంది. అమ్మో అయ్యో దేవుడు. పడిపోయింది పడిపోయింది. నెలలు నిండినట్టున్నాయి. నెలలు నిండలేదా? ముండ కొడుక మరి అవన్నీ ఎప్పుడు తినవాడి శిరో బాధ అవుతుందంటే నీకు పడిపోయేది. వాడికా పచ్చాడు తింటా అయ్యా అమ్మాయి పోరా జరా. నువ్వేం చెప్తాను? డాక్టర్ రా, డాక్టర్ కాదు. ఓ దేవుడు, ఓ దేవుడు, డబ్బాలని పట్టుకొచ్చుకుంటాండి. ఏంటిదయ్యా ఇవి? ఈ వరంగల్ జిల్లాకి ఆరంపి పెద్ద డాక్టర్ ఉన్నాయి. వరంగల్ జిల్లాకే ఆరంపి పెద్ద డాక్టర్ ఉన్నాయి. చూడు మరి చూడయ్యా శిరో బాధ అవుతుంది. చూడు
ఇళ్ళకెళ్ళి కడుకొస్తుంది ఈ దగ్గర మూత్రం పట్ట అయ్యా డాక్టరే ఉన్నట్టు కూడా ఆర్ఎంపీ స్పెషల్ డాక్టర్ వసతి బాగా బాగది ఏ నెల చూస్తారు వస బాగది బట్టిగా వసతి పొంగుది ఎక్కడ నుంచి పెట్టేది అది చూడద్దా మరి గుండె ఎక్కడ ఉంటుంది అనుకుంటారా వసతి బాగా నీకే మోసొస్తుంది కదా నాకంటే ఎక్కువ వాడే మోసపోతాను నన్ను మోసది అంటాడు బాగా తీయమంటా అమ్మా ఇగో అయ్యా, కొంచెం నిమ్మలంగా చెప్పు సప్పట్లు కొట్టి నిమ్మలంగా చెప్పు ఒకసారి సపోర్ట్లేదు ఈమెకు ఆ, రోగము దొరకలేదు ఇది పెద్ద రోగం ఉన్నట్టే ఉన్నది ఎట్లనా ఇగో దీనోడు మూత్రం పట్టాలి ఇగో దీనోడు రక్తం పట్టాలి ఆ పొలం ఎంజం తీసుకుపోయి చెప్తు చేయాలి చేస్తురా ఎంజం తీసుకుపోయి ఇవి రెండు సెక్స్ చేపియాలి ఏంటి సెక్స్ చేపియాలి వరంగల్ ఎంజం తీసుకుపోయి సెక్స్ చేపియాలి నువ్వు డాక్టర్ ఇక్కడ ఆడ దొరుకుతుంది మరి అరే ఈ లోకంలో ఎవరన్నా డబ్బెడంత ఉత్తమిస్తారు నీళ్ళు పడుకోవాలిగా నిన్ను ఎత్త కట్టుకోపోను ఈ నీళ్ళ ట్యాంకులు ఎత్తా నీళ్ళని మొత్తం తాగు అది నిడుతుంది ఇక ఇప్పుడు మందము టాబ్లెట్ ఉంటీరా అవా ఇప్పుడు మందం టాబ్లెట్ చేసి పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అరే కొంచెం తక్కువైనాక మళ్ళీ అక్కడ తీసుకుపోదాం ఎక్కడికి గంటగానం మింగుతారు కొడుక లే డాక్టర్ అది రక్తం తీస్తే వస్తారు మరి పరీక్ష చేయాలంటే గట్టిగా ఉంటుంది మంచి మంచి వాళ్ళకి సాగు వాళ్ళు అందరు నువ్వు అది పెట్టుకొని కొడుక ఈ అమ్మని అక్కడి ఈయన డాక్టరేనాట ఈ ఊళ్ళో నేను మంచి చేయాలి పేషెంటే లేదు ఎవరికి సూచించినా తెల్లారి వరకే సచ్చేది అమ్మా నీవు ఇంత బాధపడుతున్నావు అంటే తల్లి నీవు ఇంత బాధపడుతున్నావు మరి ఈ శిరోబాధ పోవాలంటే